ప్రధాని మోదీ అధ్యక్షతన ఒక కీలక భేటీకి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది. ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ భేటీ అయ్యారు. పహల్గాం దాడిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈ కీలక సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పహల్గాం దాడితో పాటు సరిహద్దుల్లో తాజా పరిస్థితిని ప్రధానికి వివరించారు. ఆయన ఇప్పటికే ప్రధాని త్రివిధ దళాధిపతులతో భేటీ అవ్వడం జరిగింది. పాకిస్తాన్ పై చర్యల విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కూడా ప్రధాని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పహల్గాం దాడి జరిగి 2 వారాలవుతోంది. భారత్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పాక్ పై దౌత్య యుద్ధంతో పాటు వాణిజ్య యుద్ధం కూడా చేస్తోంది. పాకిస్తాన్ నుంచి ఎగుమతులు దిగుమతులపై నిషేధాన్ని విధించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మీద భారత్ మరొక వాటర్ స్ట్రైక్ చేసింది. సింధు నదిపై 6 జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించబోతోంది. నదీ జలాల ఒప్పందం రద్దు తరువాత కేంద్రం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. సింధు ఒప్పందం ప్రకారమే ఏ నిర్మాణాన్ని చేపట్టాలన్నా 6 నెలల ముందుగా పాకిస్తాన్ కి తెలియపరచాల్సి ఉంటుంది. ఒప్పందం రద్దు కావడంతో ప్రాజెక్టుల నిర్మాణం గురించి ఇప్పుడు పాకిస్తాన్ కి చెప్పాల్సిన అవసరమే లేదు. దీంతో పాకిస్తాన్ కు సమాచారం అందించకుండానే ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాలని మోదీ సర్కార్ డిసైడ్ అయింది. ఇప్పటికే చీనాబ్ నదిపై సలాల్ డ్యాం, బాగ్లిహర్ డ్యాం గేట్లను కూడా మూసివేశారు. బోర్డర్ లో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. ఇప్పటికే చీనాబ్ నదిపై బాగ్లిహర్ డ్యాం ని మూసేశారు. ఇప్పుడు సలాల్ డ్యాం గేట్లు కూడా క్లోజ్ చేయడంతో పాక్ లో నీటి సంక్షోభం ప్రారంభమైంది. పాకిస్తాన్ జలాశయాల్లో నీరు అడుగంటుతూ వస్తోంది. రావల్పిండిలో కేవలం ఇప్పుడు 3 నెలలకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. మరొక వైపు సింధు నదీ జలాల ఒప్పందంపై ఇప్పటికే భారత్ ని పాకిస్తాన్ హెచ్చరించింది కూడా. ప్రాజెక్టులపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా దాడులు చేస్తామని పాకిస్తాన్ మంత్రులు వ్యాఖ్యానించారు. అయితే పాక్ బెదిరింపుల్ని భారత్ లైట్ తీసుకుంటోంది. పాక్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా కూడా గట్టిగా సమాధానం చెప్పడానికి భారత దళాలు సిద్ధంగా ఉన్నాయని చెబుతోంది.